కడప జిల్లా, వీరికి కూడా 25,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఎర్రోజు యుగేంద్రాచారి, తండ్రి ఎర్రోజు విక్షమాచారి, తుమ్మలపెంపాడ్, సూర్యాపేట జిల్లా. ఎక్కడ వెంకట లక్ష్మమ్మ గారు, ముద్దనూరు, కడప జిల్లా. తదుపరి శ్రీ సత్యనారాయణ గారు, పారా రైఫిల్ షూటర్, వీరికి 3 లక్షల ఆర్థిక సహాయం స్పాన్సర్లను వెతికి వారికి ఆ 3 లక్షలు మే లోపల అందజేస్తామని మా వ్యవస్థాపక అధ్యక్షులు కెఎల్ కిరణ్ కుమార్ గారు వాగ్దానం చేయడం జరిగింది. వారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తర్వాత బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువు కోసం సహాయము అర్థించినటువంటి శ్రీ వడ్ల లక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాము. వీరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయము సంస్థ అందజేస్తా ఉన్నది. వడ్ల లక్ష్మి గారు. వడ్ల లక్ష్మి జోగులాంబ గద్వాల జిల్లా వడ్లపల్లి మండలము శాంతినగర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఫీజు కోసము 25,000 రూపాయలు సంస్థ అందజేయడము జరుగుతుంది. వడ్ల లక్ష్మి. తర్వాత శ్రీ పోత్కనూరి గిరిప్రసాద్ గారు. శ్రీ పోత్కనూరి గిరిప్రసాద్ గారు నలుగురు పిల్లలతోటి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు జీవనోపాధి కోసము జొమాటో, స్విగ్గీలో సంస్థ సహాయాన్ని కరతాల దొరలతోటి అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రేక్షకులను. పోత్కనూరి గిరిప్రసాద్ 45,000 రూపాయల ఆర్థిక సహాయం. 40,000. తరువాత ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అల్లూరు సుమంత్ గారు రోడ్డు ప్రమాదంలో బాధితుడు. వైద్య చికిత్స కోసము వెస్కో సంస్థ ద్వారా 50,600 రూపాయలు చెక్కును బంగారు కాంతారావు గారు అందజేస్తా ఉన్నారు. ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు వారి సతీమణి కూడా దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక చేయండి. ఆయన గురించి చిన్న పద్యము. యుగ యుగాలు సుప్రగతి జీవనమిచ్చు అభినవ కర్ణుడు మా అగ్రజుండు విశ్వ బ్రాహ్మణ సంగమిచ్చేటి నామము లోక సౌరభమై జగతి నిలుచు వెంకటేశ్వరును వై వేలుపుగా నిలిచిన పేర సాధల బతుకు పెరుగుచుండు దాన మెరిగిన వాడు దాతలో. అది ఇవ్వండి, విశ్వకర్మ గ్లోబ్ కూడా ఇవ్వండి. మనకు సన్మానం ఫోటో తిప్పింది తర్వాత కొంచెం ముందుకు క్షమించాలి. హరిప్రసాద్ అది ఈరోజు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ తరఫున తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర 2 రాష్ట్రాలలో విశేష ప్రతిభను కనిపించినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా మేము చేపడుతున్నటువంటిది ఇది 3వ కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా 2 పర్యాయాలు ఈ అవార్డులు ప్రదానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే గత సంవత్సరం ఉగాది పర్వదినాన అవార్డుల ప్రదానం జరిగింది. అదేవిధంగా దసరా పండుగ పురస్కరించుకొని కూడా అవార్డుల ప్రదానం జరిగింది. ఈసారి 3వసారి మరి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా
రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరి మనులందరూ కూడా తెలియజేయడం, వారి యొక్క ప్రతిభని గుర్తించడం, అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో వెనుకబడినటువంటిది, అదేవిధంగా ఆర్థిక సహాయం కావలసినటువంటి పేద విశ్వబ్రాహ్మణ కుటుంబీకులకు ఆర్థిక సహాయం చేసేటటువంటి నిమిత్తం ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు కెఎం కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా మా యొక్క సంఘ కార్యకర్తలందరూ కూడా ఒక లక్ష్యంగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా నెక్స్ట్ దసరా పురస్కారాలకు సంబంధించి అక్టోబర్ 25వ తారీఖు మా తదుపరి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సోదరి సోదరుమణులలో విశేష ప్రతిభ కనిపించినటువంటి అందరికీ కూడా మళ్ళీ ఒక 12 మందిని గుర్తించి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడానికి మేము సంకల్పిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సహకరించి ప్రేమించి మీ యొక్క ఆదరాభిమానులు మా అందరికీ కూడా అందజేయాలని చెప్పేసి అని కోరుతున్నాము. ముఖ్యంగా విద్యము అదేవిధంగా మా పంచదాయలైనటువంటి 5 వృత్తులలో ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకే కాకుండా విద్యారంగంలో వైద్య రంగంలో కూడా ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళని గుర్తించి జాతిలో ఈ ముత్యాలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. పేదరికం శాపం కాదు, పేదరికం వరం అని చెప్పేసి మనం నిరూపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి నలుమూలలా కూడా విశ్వబ్రాహ్మణ సోదర మనులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇప్పటి వరకు రవీంద్ర భారతిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఈ యొక్క ఆర్ట్ ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా తమ ప్రతిభని తర్వాత తన భవిష్యత్తును కూడా నిర్మించుకోవడానికి ముందు రావాలని చెప్పేసి కేవలము విద్యా వైద్య రంగంలోనే కాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ లో కూడా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేసేసి మా యొక్క కార్యక్రమాలను విస్తరింపచేసి ముఖ్యంగా పేద విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరం కూడా మేము ఏకతాటిగా ఒక పిడికిలు బిగించి ముందుకు వెళ్తున్నాము. మీ అందరి కూడా సహకారాన్ని కోరుతూ ఉన్నాము. నమో విశ్వకర్మనే, జై విశ్వకర్మ. ఇద్దాం. అలాగే ఎవరైతే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉంటారో హూ ఆర్ నాట్ అఫోర్డింగ్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్ హూ ఆర్ ఇంటెలిజెంట్, వాళ్ళు కష్టపడి చదివి ఇంజనీరింగ్ సీట్స్, మెడిసిన్ సీట్స్ ఇవన్నీ ఏవైతే సాధిస్తారో వాళ్ళకు టర్మ్ ఫీజులు అలాగే సెమిస్టర్ ఫీజులు కట్టే పొజిషన్ లో వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళకి మా ఫౌండేషన్ తరపు నుంచి స్పాన్సర్షిప్స్ మేము అప్టైన్ చేసి గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం చేయాలనేది మా సంకల్పం. ఆ దిశగా ముందుకెళ్తాం. రాబోయే కాలంలో డెఫినెట్ గా మేము గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ కి సంబంధించి కోచింగ్ కూడా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఇవ్వడానికి అని చెప్పేసి తలపెట్టడం జరుగుతుంది. మా అజెండాలో ఒక పాయింట్ అది. కాబట్టి విశ్వబ్రాహ్మణులు ముందుకు రావాలి. విద్యలో వెనుకబడి ఉంటే అన్నిట్లలో వెనుకబడి ఉంటాము. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జాతి కాబట్టి విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్ గా ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్య ఒక ఆయుధంగా మలుచుకొని మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ముందుకు నడవాలనేటువంటి ఒక నినాదంతో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హెల్ప్ ఏమీ లేదండి. ప్రస్తుతము మేము ఆర్ట్ సభ్యులం మాత్రమే మేము కాంట్రిబ్యూషన్ చేసేసుకుని యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము ఎవరి నుంచి కూడా ఏ సహాయాన్ని కూడా అర్థించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అజెండాలో ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు ఏదైతే ఇందాక గ్రూప్ 1 అభ్యర్థులను ఐడెంటిఫై చేసి కోచింగ్ అనేది అన్నారో ఆ విధంగా ఇప్పుడు ఈ కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ కూడా వాటిని మనము ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద మేము కూడా ఫౌండేషన్ తరపు నుంచి వాళ్లకు అంటే స్కిల్ ట్రైనింగ్స్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం అనేది కూడా అజెండాలో ఉందండి. అది రాబోయే సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాము, సాధిస్తాము. జై విశ్వకర్మ. ప్రథమ వార్షిక విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఉగాది పురస్కారాలు ఈరోజు చాలా దిగ్విజయంగా జరిగాయి. ఊహకు అందనటువంటి అటెండెన్స్ ఈరోజు విశ్వకర్మ జాతీయులు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలు నలుచెరుగుల నుంచి ఈరోజు విరివిగా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. ఈ సంస్థ స్థాపన ముఖ్యోద్దేశం గాని
ఫ్యూచర్ మా ఎఫర్ట్స్ ఏముంటాయి అనేది ఆల్రెడీ మన గౌరవ అడిషనల్ కలెక్టర్ వెంకటాచార్య సార్ తెలియజేశారు. సో సార్ చెప్పిన విధంగా ఒక స్కిల్ ని ఐడెంటిఫై చేయడము, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి విశ్వకర్మ జాతిని ఐడెంటిఫై చేయడము, వాళ్ళను ప్రోత్సహించడము, తద్వారా ఎవరైతే తర్వాత నైపుణ్యత గల వాళ్ళు ఎవరైతే అప్కమింగ్ పీపుల్ ఉంటారో వీళ్ళని ప్రోత్సహించడం అనేది ఒక మార్గదర్శకంగా మా సంకల్పము ఆర్ట్ ఫౌండేషన్. ఆ విధంగా భవిష్యత్తులో ఇంకా గొప్పగా ముందడుగు వేస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈరోజు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వకర్మ వంశీయులను వివిధ రంగాల్లో నిష్ఠాతిథులైన వారిని గుర్తించడము, వాళ్ళకి ఈరోజు అవార్డులు ప్రదానం చేయడము, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక మంచి సంకల్పంతో, జాతిని ఎలా ముందుకు తీసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది అన్నయ్య వాళ్ళు. ఆ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంకా జాతిలో ఎవరెవరు వెనుకబడ్డారు అనేది MSME ద్వారా మేము గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకు నిధులు సమకూర్చి చిన్న పరిశ్రమలు పెట్టుకునేలాగా మేము ఆర్ట్ ఫౌండేషన్ తరఫున కానీ నేను రికమెండేషన్ చేస్తాను సీఎం గారికి. దానికైతే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ MSME ద్వారా ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఆ దిశగా విశ్వకర్మ వంశీయులందరూ ముందుకెళ్ళాలి, అభివృద్ధిలోకి రావాలి, రాజకీయంగా ఎదగాలనేసి మేము అంతా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.